గిరిజనులకి చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇది జన సైనికులకి పెద్ద వార్త అయిపోయింది. జన సైనికులకి ఇదొక పెద్ద వార్త అయిపోయింది. ఇంతకీ ఏమంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. అల్లూరు జిల్లా డుమ్రిగూడ పెదపాడు గ్రామానికి చెందినటువంటి 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపాడు పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల అక్కడ పర్యటించినటువంటి డీసీఎం గారు కొందరు గిరిజనులకు చెప్పులు లేవని చెప్పేసి గుర్తించాడు. వారి పాదరక్షల సైజు వివరాలు తెప్పించుకొని తన ఆఫీస్ సిబ్బందితో చెప్పులు పంపించాడు. పెద్ద సాయమే అండి ఇది, చాలా పెద్ద సాయం. సూపర్ 6 ఎగ్గొట్టేసి చెప్పుల సాయం చేసిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాన్ని మన జన సైనికులు నా సామిరంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. బాబా, నా బుధో నా భవిష్యత్. అయ్యా జన సైనికులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. 300 రూపాయలు 400 రూపాయలు ఇంపార్టెంట్ కాదు. 300 మందికి చెప్పులు దానం చేశారని చెప్పేసి మీరు ఇలా ఎలివేషన్ చేసుకుంటూ పోతున్నారే, వాళ్ళ ఆర్థిక జీవన పరిస్థితి ఆ విధంగా తయారవడానికి కారణం ఎవరు? మీరు కదా. మీరు ఆ సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలు చేసి ఉంటే ఆ చెప్పులు వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉండేది కదా. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేటివి కదా. అవి చేయకపోగా వాళ్ళకి ఏదో చెప్పులు ఇచ్చి మీరేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు భలే 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 మాట్లాడుకుంటున్నారే. అదొక పెద్ద సాయం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారే. డీసీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 300 మందికి చెప్పులు పంపిణీ చేస్తే అది పెద్ద హైలైటా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో లక్షల మందికి ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చాడే, చదువుకోమని చెప్పేసి ఉచితంగా బుక్స్ ఇచ్చాడే, యూనిఫామ్స్ ఇచ్చాడే, షూస్ ఇచ్చాడే. జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం అందరికీ కూడా సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో అందరికీ పంచాడే. లక్షల కోట్ల డబ్బులను ప్రజలకి పంచాడే. దాన్ని ఏమంటారు? 30 లక్షల మంది పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కూడా కట్టించాడే. దాన్ని ఏమంటారు? ఉద్దానం వంటి ప్రాంతంలో ఎప్పుడూ ఎవరూ చేయని రీతిలో అభివృద్ధి చేశాడే. దాన్ని ఏమంటారు? డయాలిసిస్ కోసం ఏకంగా ఒక రీసెర్చ్ సెంటర్నే కట్టాడే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏమంటారు? ఫీజు రింబర్స్మెంట్ కోసం ఎన్నో వేల కోట్లు కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడే. దాన్ని ఏమంటారు? రైతులకు రైతు భరోసా కింద ప్రతి ఏటా డబ్బులు పంపిణీ చేశాడే. దాన్ని ఏమంటారు? అమ్మఒడి, విద్యార్థులకు పౌష్టికాహార భోజనం గతంలో ఎప్పుడూ లేవు, ఎవరు చేయలే. రోజుకు ఒక మెనూ లెక్కన 6 రోజులు పౌష్టికాహారం అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడు చెప్పుకోలే, ఇదిగో ఇంత మంచి చేశాం ప్రజలకు అని చెప్పేసి చాలా తక్కువగా చెప్పుకున్నారు. అభివృద్ధి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పుకోనే, చేసింది కూడా చెప్పుకోలేకపోయాడు. ఉద్దానం వంటి మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా సరిగ్గా చెప్పుకోలే. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్లు అయితేనేమి, గ్రీన్కో వాళ్ళతో కలిసి అక్కడ నిర్మిస్తున్నటువంటి ప్లాంట్లు అయితేనేమి, ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఎప్పుడు కూడా చెప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకునేవాడు, ఇవన్నీ కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ప్రజలకే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో, ఏం అభివృద్ధి చేశాడో, ఏం సంక్షేమం ఇచ్చాడో ప్రజలకందరికీ కూడా తెలుసు. సంక్షేమం అంటే ప్రజలకందరూ కూడా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అభివృద్ధి అంటే కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల ప్రజలకందరూ కూడా తెలుసు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి వాళ్ళే మనల్ని ఆదరిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలే. కానీ మొన్న నారా లోకేష్ నాయుడు గారు ఎవరికో 2 లక్షల రూపాయలు ఇచ్చి వైద్యం చేయించాడంట. దాన్ని ఏ విధంగా 20,000 రూపాయలు ఇచ్చి వైద్యం చేయించాడంట. దాన్ని జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భలే పొగిడారు. ఆనాడు నారా లోకేష్ నాయుడు గారు 20,000 రూపాయలు ఇచ్చి ట్రీట్మెంట్ చేపిస్తే మాత్రం భలే పొగిడారు మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 300 మందికి చెప్పులు ఇస్తే దాన్ని కూడా బాగా ఎలివేషన్స్ ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇవి ఎంత అండి? ఎంత చెప్పాలా? అదేవిధంగా ఈ ఒక ఏడాదిలోనే, ఈ ఏడాది కూడా కాలే, 10 నెలలు అయింది, 1,70,000 కోట్ల అప్పులు కూడా చేశారు.
అప్పులు కూడా చేశారు. ఏడాదిలోనే 1,70,000 కోట్ల సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టి 10 మందికి చెప్పులు గిఫ్ట్గా పంపడం ఏంటో మనకైతే అర్థం కావడం లేదు. డ్రామాలు ఎన్నికల హామీలు నెరవేర్చండి అయ్యా. కుటుంబానికి 2 లక్షలు ఎగ్గొట్టి 200 రూపాయల చెప్పులు పంపడానికి కొంచెమైనా సరే సిగ్గుండాలి. పైగా 6 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే 2014 నుంచి 2019లో 5 లక్షల కోట్లు, ఇప్పుడు ఒక 1.5 లక్ష, 6.5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి ₹1,00,000 పైగానే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. డీపీటీ ద్వారా అట్లే పంచాడు. 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల పేదలకు సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 లక్షల కోట్ల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసి ఉంటే అప్పు, చంద్రబాబు నాయుడు గారి అప్పుతో తను కట్టే ఉంటే వడ్డీ తీసేస్తే 1,00,000 కోట్లు మాత్రమే. అతి తక్కువగా అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వీళ్ళు 10 నెలల కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసి 300 మందికి చెప్పులు పంపిణీ చేశారంట. అది వీళ్ళు చేసినట్టే ఘనత. దాన్ని కూడా మరి బాబా ఏం పబ్లిష్ చేసుకుంటున్నారంటే నా సామిరంగా, అసలు నా బుధో నా భవిష్యత్తు కొంచెమన్నా ఉండాలండి. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు సక్రమంగా ఇచ్చి ఉంటే ఆ చెప్పులు కాదు కదా, వాళ్ళు మంచి జీవన ప్రమాణాలు మెరుగేటివి, వాళ్ళకి జీవన ప్రమాణాలు మంచిగా మెరుగు అయ్యేటివి. మీరు ఆ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోవడం, వాళ్ళకి సరైన ఉపాధి దొరకపోవడం కారణం మీరే. మీ వల్లనే వాళ్ళు పాపం చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా బిందాస్గా హ్యాపీగా బతికేవాళ్ళు. మీ వల్లే వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు లేకుండా ఈవెన్ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు కూడా షూలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. హై క్లాస్ షూస్ వేసుకొని వెళ్ళేవాళ్ళు, టైలు, యూనిఫామ్ బిందాస్గా వెళ్ళేవాళ్ళు. గొప్పగా చెప్పుకునేవాళ్ళు, కాలర్ ఎగరే చెప్పుకునేవాళ్ళు. మేము గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నాం, చూడండి మా యూనిఫామ్, చూడండి మా టై, చూడండి మా షూస్ అని చెప్పేసి వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ సిస్టమ్, అబ్బా నా భూతో నా భవిష్యత్తు, అవి గొప్పవి. వాటి గురించి చెప్పుకోవాలా. 300 మందికి చెప్పులు ఇచ్చాడు, 300 మందికి ఇవి ఇచ్చారు, అవి కాదు గొప్పతనం. అవి చెప్పుకోవాలయ్యా జన సైనికులు. ఏందయ్యా స్వామి, ఏం పబ్లిష్ చేస్తున్నారో, ఏం బిల్డప్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలకు కావాల్సింది ఏదో అవి ఇవ్వండి, అంతేగాని ఇవి కాదు కావాల్సింది.